మార్టిన్. బేబీ వద్దు, ఆపు. ఏమైంది నీకు? ఏం లేదు ప్లీజ్. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏం లేదు. అంతా అయిపోయింది. చెప్తే విను. నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంగా. ఏం లేదు, నిశ్శబ్దంగా ఉండు. ఇలా చూడు, కూర్చో. నిన్నే చెప్తున్నాను, నిశ్శబ్దంగా కూర్చో. ఏం చేయకూడదు. కొంచెం. ఆల్ రైట్. సరే, చేతులు పైకెత్తు. అలాగే. కమాన్, పైకి లేపు. చెప్తున్నానుగా. అలాగే. గుడ్, వెరీ గుడ్. అంతే. నీకు ఏదైనా తినడానికి కావాలా? మార్టిన్, ఎక్కడుంది? ఇక్కడుంది. ఇదో ఇలా చూడు. దీన్ని తింటావా? ఇది కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. నీకు ఇది చాలా ఇష్టం. నీకు ఇది ఓకేనా? ఇది పీచ్ ఓట్ మీల్. ఇదే కావాలా నీకు? ఓకే, ఆగు, నేను రెడీ చేసేస్తాను. ఇది నీకు నిజంగా నచ్చుతుంది చూడు. సరే, అప్పటి వరకు నువ్వు దీంతో ఆడుకుంటూ ఉండు. నో, అలా చేయకూడదు. అలా చేయటం చాలా తప్పు. అలా చేయకూడదు, అర్థమైందా? ఓకే, ఎందుకు అలా చేస్తావు? రెడీ అయిపోయింది. ఫ్యాంటా, ఫ్యాంటా, ఇలారా, ఇలారా, రా 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 రా, ఇలారా. ఓకే బేబీ. ఇది రెడీ అయ్యింది. ఇలా చూసావా? నీకోసం అమ్మ ఏం తయారు చేసిందో చూడు. ఓకే, తినే సమయం అయ్యింది. ఏంటి, ఆకలిస్తుందా? అమ్మ నీకు చాలా నచ్చింది చేశాను, చూసావా?
భోంచేసి ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నువ్వు చాలా మంచివాడివి. ఇదిగో తిను. బానే తింటున్నావుగా. ఇప్పుడు ఏమైంది నీకు? నోరు తెరిచి నిదానంగా తినాలి, సరేనా? ఎందుకు ఇలా చేస్తున్నావు మార్టిన్? ఓ ఇలా చూడు, కాస్త ప్రశాంతంగా ఉండు. నీకు ఈ డక్తో ఆడుకోవటం ఇష్టమేగా? నీకు ఈ డక్ అంటే చాలా ఇష్టం కదా? అంతే, ఇలాగే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. వెరీ గుడ్ మార్టిన్. నా మార్టిన్ ఇప్పుడు ఎంత గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నిజంగానే మంచి పిల్లాడు. మార్టిన్, మార్టిన్ అలా చెయ్యకు. అంతే, అయిపోయింది. అంతే అయిపోయింది, చూసావుగా? అంతే. ఓకే, ఇది కొంచెం కోల్డ్గా ఉంటుంది. అలాగా? అవును, చాలా కోల్డ్గా ఉంది. అవును థామస్, ఇంకా ఏషియాలోనే ఉన్నారా? పాప పుట్టే ముందు పనులన్నీ ముగించుకుని రావాలనుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సరే, ఇక్కడ చూద్దాం. ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. అదిగో అక్కడుంది. పోయినసారి చూసిన దానికంటే కొంచెం పెద్దదిగా ఉన్నాడు. బాగా పెరిగాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక లెమన్ సైజులో వచ్చాడు. చేతిలో గోరు కూడా పెరగడం మొదలెట్టింది. ఏమైంది? మార్టిన్ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అతను బయట రోసాతోనే ఉన్నారు. వాళ్ళకి ఆయన తెలుసు, వాళ్ళే అతను చూసుకుంటారు. దాని గురించి కాదు, నేను బాధపడుతున్నది వేరే విషయం గురించి. ఒకవేళ ఈ పిల్లడు కూడా మార్టిన్ లాగా పుడితే నేనేం చేయాలి? నేను ఇక అస్సలు భరించలేను. డైనాలు అంతా జరగదు, మీరేం బాధపడకండి, సరేనా? కొంచెం స్లిమ్గా ఉన్నారు కాబట్టి అలాగంతా జరుగుతుంది. ఇది చిన్నదిగా ఉంది, ఏం బాధపడకండి. మనం టెస్ట్లని తీసేద్దాం. మీరు రెడీయే కదా? డౌన్ సిండ్రోమ్, క్రోమోసోమల్ డిసార్డర్స్ అంతా బాగానే ఉంటుంది. ఏం కంగారు పడకండి, మమ్మల్ని నమ్మండి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ కోతి నన్ను కరిచింది. బేబీ, నేను కాస్త దూరంలోనే ఉన్నాను. ఆ డీల్ని ఎంత త్వరగా ఫినిష్ చేయగలిగితే అంత త్వరగా ఫినిష్ చేసుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను. అర్థమైందా? ఫ్లైట్ ఎక్కిన వెంటనే అక్కడికి వచ్చేస్తాను. మనం దీన్ని వదిలేస్తే అన్నింటినీ కోల్పోతాం. చాలా కష్టపడతాం. ఇల్లుని కోల్పోతాను, ఉద్యోగాన్ని కోల్పోతాను, అన్నిటినీ కోల్పోతాను. తర్వాత హోటల్ బాత్రూంలోనే నీకు ప్రసవం జరుగుతుంది. నేను ఇక్కడ ఇరుకున్నాను బేబ్. మనం వేరే ఏదైనా ఒక మార్గాన్ని ఆలోచించుకోవాలి. ఆ మార్గంతోనే మనం దీన్ని సాధించగలం. నీకు మార్టిన్ని చూసుకోవడానికి ఎవరైనా సహాయానికి కావాలంటే మన బామ్మని పిలుచుకో. మరి దారుణం. నేను పని కోసం ఇద్దరిని తీసుకొచ్చాను, కానీ 2 రోజుల కంటే ఎక్కువగా లేరు. అందరూ ఇలా రావడం వెళ్ళటం, దీనికి నేను టయర్డ్ అయిపోతున్నాను. మన ఇంటికి స్వయంగా వాళ్లే వచ్చి పాపం చూసుకుంటా అని ఎవరూ చెప్పరు. ఏంటి, అర్థమైందా? అసలు ఇప్పుడు ఏమంటున్నారు మీరు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడికి ఎవరు వచ్చినా ఎవరు ఇష్టపడటం లేదు. అర్థం చేసుకోండి. ఇదిగో చూడు బేబ్, నేను దీన్ని ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఒక ఐప్యాడ్ని పెట్టుకుని నేను దీన్ని అసలు సాధించలేను. ఏమంటున్నారు మీరు? నేనేమంటున్నాను? మ్యానిపులేట్ చేయడానికి చూడొద్దు. ఇదేవి మీ సేల్స్ కాల్స్ కాదు. నేను మిస్టర్ మియామోటో కాదు. నేను మీ భార్య. జాపనీస్ క్లయింట్స్ కాదు. యా, ఓకే. కానీ నువ్వు ఇంకొన్ని వారాలు వెయిట్ చేసి తీరాలి. చూడు, ఇంకొన్ని వారాలే. నేను ఇక్కడ ఉండి పని ముగించుకుని వచ్చేస్తాను. ఓ బేబా, చెప్పండి. చూడు, నాకు కాస్త పని ఉంది. నేను చాలా అర్జెంటుగా చేయాలి. చూడు, నేను నీ దగ్గర తర్వాత మాట్లాడతాను. బాయ్ మా, ఐ లవ్ యూ.
ఏం కాదు అరవద్దు. ఆగు మార్టిన్, ఏం లేదు. అమ్మ వచ్చేసాను. కామ్ డౌన్ మార్టిన్, సరేనా? నీకేం కాలేదు. వద్దు వద్దు మార్టిన్. ఇప్పుడు నువ్వు మళ్ళా స్నానం చేసే తీరాలి. ఇలా చూడు, ఇదేమిటో చూడు చూడు. కాలు షేక్ చేయకు మార్టిన్, కాస్త ప్రశాంతంగా ఉండు. నన్ను కొట్టొద్దు ప్లీజ్, స్టాప్. కాస్త ప్రశాంతంగా కూర్చోరా. మార్టిన్, మళ్ళీ మొదలు పెట్టకు. చెప్తే విను. మనకి ఫుడ్ కావాలి, మనం ఇంటికి వెళ్తాం. చెప్తే విను, రా. మార్టిన్ చూడు, ఓట్ మిల్ నీకు ఇదంటే చాలా ఇష్టంగా. మనం త్వరగా వెళ్తే పీచ్ ఓట్ మిల్ తినొచ్చు. ఏంటి, సరేనా మార్టిన్? ప్లీజ్ ఇలా చెయ్యకు. చెప్తే విను మార్టిన్. No! No, మార్టిన్! మార్టిన్ వద్దు, స్టాప్. మార్టిన్ అలా చేయకూడదు, ఇక ఆపు. మార్టిన్, నువ్వు ఇలా చేయకూడదు బాబు. మీ అమ్మ పాపం కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదిగో, ఇది నీకు నచ్చిందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు లూజ్. థ్యాంక్ యూ సో మచ్ లూజ్. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా నువ్వు వచ్చి హెల్ప్ చేశావు. చాలా థ్యాంక్స్. ఫిలిప్పీన్స్లో ఉండేటప్పుడు నా కొడుకు డేవిడ్, వాడు కూడా ఇలాగే చేసేవాడు, ఇంతకన్నా ఎక్కువే. నేను వాడితో కలిసి వర్క్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా మారాడు. ఇప్పుడు కంప్లీట్లీ హెల్దీగా ఉన్నాడు. మీ బాబుని చూసి బాధపడకండి, తను ఎప్పటికైనా మారతాడు. నువ్వు ఆవిడ్ని పనికి పెట్టుకోవచ్చుగా, ఆవిడ పర్ఫెక్ట్గా ఉన్నారుగా. కానీ ఆవిడ పనిలో ఉన్నారుగా, మరైతే ఎలా రాగలరు? చూడు, ఆవిడ చెప్పారుగా, ఆవిడ ఫిప్నోకి చెందిన ఆవిడ, తర్వాత చెల్లిలో పనిచేస్తున్నానని. ఆవిడ చేసేదేంటి, సూపర్ మార్కెట్ని క్లీన్ చేయడం. అదేదో ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా. ఇక్కడ ఉండడానికి ఇల్లు, మంచి డబ్బు, అంతేకాకుండా ఒక చిన్న కుర్రాన్ని చూసుకోవాలి, అంతేగా. మనకు దొరికే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆవిడ ఉంటే నీకు చాలా సహాయంగా ఉంటుంది. వంటకి, క్లీనింగ్కి, అన్నిటికీ నువ్వు వాడుకోవచ్చు కదా. నాకు ఇది మంచి ఐడియా అనిపిస్తోంది. నువ్వు కాస్త ట్రై చేసి చూడు.
ఇదే మన ఇల్లు. అదిగో చూడండి, అక్కడేమో కిచెన్ ఉంది, పైనేమో బెడ్రూమ్ ఉంది. ముందుగా లగేజెస్ అన్ని పెట్టిన తర్వాత నేను మొత్తం ఇల్లు చూపిస్తాను. సరే రండి. ఇదిగో ఇదే మీరు ఉండాల్సిన రూమ్. ఏమైంది లూస్? ఏమైనా ప్రాబ్లమా? లేదు. ఇలా చూడండి డయానా, నేనింతకు ముందు ఇంత పెద్ద ఇంట్లో ఉన్నదే లేదు. నాకెంతో సంతోషంగా ఉంది. మీరు నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తాను. ఏ సహాయమైనా చేస్తాను. ఈ పని నాకు ఒక ఛాలెంజ్. మీరు దేని గురించి ఆలోచించకండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ నిద్రముచ్చు. మార్టిన్ ఇంకా నిద్రపోతున్నాడా? లేదు, వాడిని 6ంటికి నిద్ర లేపేసింది లూస్. వాడిని నిద్ర లేపి బ్రష్ చేయించి వాడికి డ్రెస్ చేసి టిఫిన్ కూడా ఇచ్చింది. నాకు కాఫీ కూడా ఇచ్చేశారు. నిజంగానే ఆవిడ చాలా బెస్ట్. వినడానికి బాగుంది. నేను నీకు ఆ రోజు చెప్పానుగా, నువ్వే అది నాకు కూడా నమ్మలేదు. కాఫీ ఇచ్చారా? ఆవిడ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. ఆవిడ పనిలో మనం జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు. మార్టిన్ కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. వద్దులే, ఏ? నేను దాన్ని మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేసేస్తాను. ఓ, ఇప్పుడు ఫ్రీనే. ఏంటి సమస్య? చూడు, నాకు చాలా నర్వస్గా ఉంది. నీ కడుపులో ఉన్న శిశువుని చూడడానికి నాకు భయంగా ఉంది. వాడిప్పుడు ఆరెంజ్ సైజ్ లో ఉంటాడు, మీరు అనుకున్న దానికన్నా పెద్దగా. కిందటి నెల నువ్వు వాడు లెమన్ సైజ్ లో ఉన్నాడు నవ్వే. అది మీరే చెప్పారుగా పోయిన నెలని. వావ్, ఇది ఇంప్రెసివ్గా ఉంది. అంతా మారిపోయింది కదా. తను ఐ కాంటాక్ట్ కూడా చేయడం మొదలెట్టాడే. తన కార్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అయింది. 3.5 నుంచి 2.5. తన డైట్లో మీరేమైనా మార్పు చేశారా ఏంటి? లేదు లేదు, మేము ఏమీ మార్చలేదు. అంతేకాదు, ఒక విషయం ఉంది. ఏమంటావు? చెప్పొచ్చుగా. మాకు కొత్తగా ఒక బామ్మ దొరికారు. అలాగా? ఆవిడే ఈయన్ని చూసుకుంటున్నారు, మాట్లాడుతానే ఉంటారు. ఆవిడ ఫిలిపినో నుంచి వచ్చారు. వీడికి స్పానిష్ లో మాట్లాడటం ఇష్టం లేదు. దానివల్ల వాడికి ఏమీ ప్రాబ్లం లేదుగా. లేదు, కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషనే. వాడికి రష్యన్ మాట్లాడాలంటే వదిలేసేయండి. మన బ్రెయిన్ కి ఏ లాంగ్వేజ్ అయినా సెట్ అవుతుంది. ఇప్పుడు స్పానిష్ గినీష్ అంటే కొంచెం కంగారు పడతాడు. యా, ఆవిడ్ని నేను కలవాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాం. తప్పకుండా. అయితే మీకు ఇప్పుడు టోక్యోకి రావడానికి ఇష్టం లేదనమాట. నేను మిమ్మల్ని సూట్ కేసులో బంధించి తీసుకెళ్తాను. నో మిస్టర్ థామస్, మార్టిన్ కి నా అవసరం ఎంతో ఉంది. తనని ఇక్కడుంచే చూసుకోవాలి. మీరు అర్థం చేసుకోండి కొంచెం. చాలా బాగుంది. అసలు మీరు చేసిన డిష్ అద్భుతం. నాకు ఇంకా కొన్ని కావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ. మన ఫ్యామిలీ డిన్నర్ ఇంత బాగుంటుందని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? చూడు, ఇది ఆరంభం మాత్రమే. అన్ని తీసుకున్నారా? అంత కరెక్ట్ గా ఉందా? అన్ని తీసుకున్నారా అని మిమ్మల్ని అడిగేది. నవ్వుతానే ఉంటే ఇంకేంటి అర్థం? ఇదిగో చూడు హనీ, నేను అన్నింటినీ తీసుకున్నాను. సరేనా? నీకు ఒకటి చూపించాలనుకున్నా, మర్చిపోయా. చూసావా? ఏంటిది? ఏంటో నాకు తెలీదు. సూట్ కేసులో ఉంటే బయటికి తీసాను. ఏదో మండిపోయిన కాలు. ఇదెలా ఇక్కడికి వచ్చింది? నాకేం తెలుసు, కంపు కొడుతోంది. అసహ్యంగా ఉంది. లూస్. అవును. ఇది చూడండి, ఇదేంటో తెలియట్లేదు, కంపు కొడుతోంది. ఇదేంటో తెలియట్లేదు, చూడండి. నిన్న నైట్ మనం చికెన్ తిన్నాం కదా, ఆ కోడి కాలే ఇది. మార్టిన్కి ఇది నచ్చింది. మార్టిన్, నీకు ఇది నచ్చిందని చెప్పావు కదా, ఎందుకు సూట్ కేసులో పెట్టావు? ఇలా చేయకూడదమ్మా. నాన్న బయలుదేరుతున్నాను, వెళ్ళు. ఇదిగో చూడు మార్టిన్, నేను నిన్ను మిస్ చేస్తున్నాను చాలా. నీకు తెలుసుగా నాకు నువ్వంటే ఇష్టమని.
యా, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? లూజ్ ఉన్నారు, నిన్ను తప్పకుండా చూసుకుంటారు. ఆవిడ మార్టిన్ని చూసుకుంటుంది, నిన్ను చూసుకుంటుంది. నేను త్వరగా వచ్చేస్తాను. లూజ్, మా కుటుంబానికి దొరికిన చాలా పెద్ద ఆశీస్సులు మీదే అనుకుంటాను. మీకు నా కృతజ్ఞతలు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి థామస్. మీరు దేని గురించి దిగులు పడకండి. వాళ్ళిద్దరినీ నేను చూసుకుంటాను. డయానా, మార్టిన్ ఇద్దరూ నా పిల్లలే. Datilis. Sabihin mo datilis. Pinya. Sabihin mo pinya. Saging. Sabihin mo saging. Martin, alin ang datilis? Alin ang datilis? Ayos, Martin. Ano ang pangalan? Sabihin mo sabay sa akin, datilis. Dati. Datilis. Datis. Datilis. Datilis. Ayos, Martin. Gusto mo datilis? Learn Filipino fast and easy. Dadalis. ఆకలేస్తుందా నీకు? సరే ఉండు, ఫోన్ చేద్దాం. అంతా ఎలా జరుగుతుంది? ఫిలిపినో లెసన్స్ ఎలా జరుగుతుంది? ఎలాంటి సమస్య లేదు, బానే ఉంది. ఈ వారం అంతా బానే ఇంప్రూవ్ అయ్యాను. దానికి సంతోషంగా ఉంది. మార్టిన్తో మాట్లాడావు నువ్వు? లేదు, నాకు ఎంబారసింగ్ గా ఉంది. నిజంగానా? త్వరగా నేర్చుకోవాలైతే. తనతో మాట్లాడు చూడు. తనతో మాట్లాడడానికే కదా నేర్చుకుంటున్నావు. హానెస్ట్ గా వాడికి ఏం నేర్పిస్తున్నారో తెలియాలి. మార్టిన్ ఏం అనుకుంటున్నాడో కూడా తెలియాలి. ఆ బామ్మ తనకేం నేర్పిస్తున్నారని స్పైగా ఉండబోతున్నావా? ఖచ్చితంగా. అది తప్ప ఏంటి? లేదు లేదు, అలా ఏం లేదు. మరింకే? నీకేం చేయాలో తెలుసు కదా. ముందు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకో. ఏంటి? దీని పేరు ఇల్ ఇన్వెస్ట్. ఒకవేళ మేడ్ ఏదైనా దొంగతనం చేశారంటే మనం కనిపెట్టచ్చు. నా ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం జరిగింది, మేము కనిపెట్టేశాం. నిజంగా అంటున్నావా? ఎలా కనిపెట్టావు? కనిపెట్టడమే కాదు, పనిలోంచి తీసేశాను. ఆ తర్వాత వేరే వాళ్ళని పనిలో పెట్టుకున్నాను. ఇప్పుడప్పుడు ఫోన్ చేసి పని అడుగుతూనే ఉంటుంది, కానీ ఇప్పుడుండే వాళ్ళకి సగం జీతం ఇస్తున్నాను. ఇల్ లింగ్విస్ట్? అవును. దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే వేరే విధంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్. కాఫీ ప్లీజ్. బేబీ, ఏం గీస్తున్నారు? థ్యాంక్ యూ. మార్టిన్, Pagkatapos mo magdibuho, pakainin mo si Fanta. Fanta, kain. లూస్, మీరు వాడికి పిల్స్ ఇవ్వలేదా? వాడెప్పుడు దాన్ని తీసుకోవాలి. లేదు, కొన్ని రోజులకు తీసుకుపోవడమే మంచిది. తను తినకూడదు. నా కొడుకు ఇలాంటి మెడిసిన్ తిన్నదే లేదు. ఎందుకు ఇలా ఇస్తున్నారు? న్యాచురల్ ఫుడ్నే తనకి ఎప్పుడు ఇస్తాం మేము. కానీ ఆ పిల్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. మీరే నిర్ణయించుకుంటే ఎలాగో ఆ విషయం గురించి మీరు నాతో అడగాలిగా, సరేనా? నేను మిస్టర్ థామస్తో మాట్లాడాను. ఆయనతో చెప్పినప్పుడు ఓకే అన్నారు, కానీ మీతో చెప్పడం మర్చిపోయాను. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. నన్ను క్షమించండి. నేను మీతో చెప్పకపోవడం నా తప్పే. సరే అయితే, థామస్ చెప్పారంటే నువ్వు చేయొచ్చు. సరే మేడం.
Martin, maghugas ka. Hindi ka baboy. Inisa natin to. Gamitin mo ang kutsara parang tao. Martin, alam mo, tinuturuan kita. Hindi kita sinisigawan para sumama ang iyong loob. Ginagawa ko ito para tulungan kita. Opo, Mama Luz. Alam mo ba na mahal kita? Opo, Mama Luz. Alam mo ba na mahal kita kisa kanila? Opo, Mama Luz. Alam mo ba na mahalin ng iyong mga magulang ang bagong bata kisa iyo? Opo, Mama Luz. Alam mo ba, inakaw niya yung iyong boses, kaya ka nagkasakit. Opo, Mama Luz. Alam mo ba na siya ay bubong aso na kahit Pilipino hindi marunong magsalita? Opo, Mama Luz. ఇది నాకా చాలా అందంగా గీసావు మార్టిన్. మనం దీన్ని ఫ్రిడ్జ్ మీద అతికిందాం, సరేనా? నీకు ఖచ్చితంగా దీనికి బెస్ట్ స్కోర్ దొరుకుతుంది. నేను ఫోటో తీసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్ మీదే ఉంటుంది. థ్యాంక్స్ లూస్. యు ఆర్ వెల్కమ్ మ్యామ్. ఎక్కడ పెట్టాను దాన్ని, ఎక్కడ పెట్టాను? ఇక్కడుంది. కాంటాక్ట్స్. ప్లీజ్ ఆన్సర్. ప్లీజ్ 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 కాల్ అటెండ్ చేయండి ప్లీజ్. ఏమైంది? థామస్, అంతా ఓకేనాగా? ఎందుకలా ఉన్నావు? ఎవరితో ఉన్నారు మీరు? ఎవరు లేరు. లేట్ నైట్ టీవీ ఆఫ్ చేయకుండా నిద్రపోయాను. సారీ థామస్, లేటుగా కాల్ చేసినందుకు క్షమించండి, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం, అందుకే ఇక్కడ దారుణంగా జరుగుతుంది. లూస్, ఆవిడ మార్టిన్ని బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఏంటి? వాడిపై మనకి ప్రేమ లేదని చెప్తుంది. మనం పుట్టపోయే పాపనే ప్రేమిస్తా ఉంటా, తర్వాత వినిపిస్తా ఉంటా. బేబీ వెయిట్ సెకండ్, కాస్త వెయిట్ చేయి. నీకు ఇది ఎలా తెలుసు? ఆవిడ స్పానిష్లోనేగా అక్కడ మాట్లాడుతున్నారు. లేదండి, నేను యాప్ యూజ్ చేశాను. యా, అయితే తప్పకుండా ఆపే కారణమే ఉంటుంది. నేను సీరియస్ గా చెప్తున్నాను, మన బాబుని తను బ్రెయిన్ వాష్ చేస్తుంది. అంత నవ్వటానికి ఇంట్లో ఏం ఫన్నీగా ఉంది? చూడు, నేను అసలు ఎందుకు నవ్వుతున్నానంటే నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, వేరే ఏ కారణమూ లేదు. నిన్ను చూస్తుంటే ఆ బామ్మ దగ్గర నుంచి మనం కాపాడాలని చెప్తావు అనుకుంటాను. చూడండి, ఆవిడ చెప్పిన ఫుల్ కాన్వర్సేషన్ నేను విన్నాను. చూడు, మనం ఒక కాంట్రాక్ట్ సైన్ చేసాం. అది కూడా ఒక డిఫెన్స్ కంపెనీకి. వాళ్ళు మిలియన్స్ పెట్టి ఒక ట్రాన్స్లేటర్ని కొనుక్కున్నారు. అటువంటి ట్రాన్స్లేటర్ మిషన్ తో ట్రాన్స్లేట్ చేయబడేది అంత పర్ఫెక్ట్ గా ఉండదు. ఒక్కొక్క సెంటెన్స్ కి ఒక్కొక్క లైన్ కి ప్రాబ్లం ఉంది. $500 అని చూపెట్టాలంటే $1 అని చూపిస్తుంది. లేదు లేదు, $5. సారీ, నన్ను క్షమించు. తర్వాత నీ 500 ఫోన్ ఉంది కదా, అది $5 అని చూపిస్తుంది. దీన్ని ఫిలిపినోలో అసలు ట్రాన్స్లేట్ చేయగలవా? నువ్వు చేయగలవా? మన వాడు నీ పక్కనే ఉన్నాడు, నువ్వు వాడి పక్కనే ఉన్నావు, నీకు బాగా తెలుసుగా. లేదు, పక్కన నువ్వు లేను. ఖచ్చితంగా ఉండాలి. నువ్వు కాస్త బయటికి వెళ్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా, అందుకే నీకు ఇలా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇదిగో చూడు, ఆవిడ లూస్ ఉన్నారుగా, ఆవిడ చాలా మంచి ఆవిడ. మన వాడితో ఎక్కువగా ఆవిడే టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఆవిడ రీప్లేస్మెంట్ కాదు, ఆవిడ మనకు సహాయం చేస్తున్నారు. ఆవిడ్ని నువ్వు కొరతలు చెప్తున్నావు. మనం అసలు దీనికి సంతోషించాలి. మన మార్టిన్కి ఎవరైనా ఫ్రెండ్ దొరుకుతారని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? లేదు. అందుకే చెప్తున్నాను, ఇది చాలా మంచి విషయం. అర్థం చేసుకో బేబీ, మన ఫ్యామిలీకి ఆవిడ దొరికింది మనం చేసుకున్న అదృష్టం. నేనెందుకు ఇలా అయ్యాను? చూడు, అసలు నీకేం కాలేదు. ఎస్, యు ఆర్ రైట్. చూడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. చూడు, నువ్వు ఎప్పుడైనా నన్ను నిద్ర లేపొచ్చు. నువ్వు రిలాక్స్గా ఉండు, సరేనా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. బాయ్.
ఎవరది? తను నా భార్య. ఇప్పుడు నువ్వు ఈ యాంగిల్లో చూడడానికి చాలా అందంగా ఉన్నావు, క్యూట్గా. లోపలికి రావచ్చా? లోపలికి రండి. మ్యామ్, నేను లంచ్కి వెళ్తున్నాను. మిమ్మల్ని తర్వాత వచ్చి కలవనా? ఏమిటి? నేను ముందే మీకు చెప్పాను కదా మేడం, మార్టిన్ని నిద్రపుచ్చాను. తను నిద్రపోతూ ఉన్నాడు. నేను నా కొడుకుతో కలిసి లంచ్ చేస్తాను. నీ కొడుకు ఇక్కడికి వచ్చారా? అవును, 2 గంటల్లో వస్తాడు. ఒకవేళ మార్టిన్ నిద్ర లేచాడంటే నాకు కాల్ చేయండి, సరేనా? నేను త్వరగానే తిరిగి వస్తానులేండి. పర్లేదు, వెళ్ళరండి. థ్యాంక్ యూ. లోపలికి రా. నువ్వు చెప్పింది సరిగ్గానే ఉంది. లూస్, తనే నా కొడుకు, మిస్ డయానా. డేవిడ్ సాంచెజ్. డయానా కాస్టిల్లో. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మాకు దొరికిన పొక్కిషం కదా ఆవిడ. థ్యాంక్ యూ. King Martin! Anong balita? Laro bola. లాస్ట్ టైం తను సాకర్ గేమ్ ఆడాడు, అందుకనే తనకి బాగా గుర్తుంది. తనలాగానే ఒకరు ఉన్నారని మార్టిన్కి అర్థమైతే మంచిదే కదా. మా కొడుకుతో పాటు మీ కొడుకు కూడా ఉన్నాడు కదా? అవును, కానీ ఇప్పుడు కాదు. అవును, వాడు లేడు. ఏమైంది? ఫ్యాంటా కనిపించలేదు, ఎక్కడ వెతికినా దొరకలేదు. కనపడటం లేదా? అది లేటుగానే వస్తుంది కాబోలు. మరైతే దాన్ని ఎలా కనిపెట్టాలి? బేబీ, అమ్మ నీకోసం ఫెంటా ఖచ్చితంగా కనిపెడుతోంది. అవును, కనిపెట్టిస్తాను. నేను 5 బ్లాకుల్లోనూ పోస్టర్ అతికించాను. మనం ఎలాగైనా వాడిని కనిపెట్టేయచ్చు. థ్యాంక్ యూ. క్యాస్టిలో ఎలా ఉన్నారు? హలో డయానా, ఎలా ఉన్నారు? అంత బాలేదు. మా డాగ్ కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. ఫ్రెండ్స్ని అడిగారా? దాని గురించి పోస్టర్ నేను అన్ని చోట్ల అతికించాను. అదే మీరు చేసిన పెద్ద తప్పు. మన కమ్యూనిటీకి అగేన్స్ట్ అది. ముందు అన్నింటినీ తీసేయండి. కానీ అందరూ అదే కదా చేస్తున్నది. చూడండి, అందరూ ఫైన్లు కడుతున్నారు. కనిపించకుండా పోయినా కుక్క కన్నా ఇది పెద్ద సమస్య. నాకు అవన్నీ అనవసరం. నన్ను అడిగితే నా డాగిని ఎవరో దొంగతనం చేశారు. లూస్, లూస్, లూస్.
ఏమైంది డాక్టర్? పాప ఎలా ఉంది? అంతా బానే ఉంది. బేబీ పర్ఫెక్ట్ హెల్త్లోనే ఉంది. ఆ, ఈ అల్ట్రాసోనిక్ డివైస్ ఉంది కదా, ఇది ఇంటర్నల్ బ్లీడింగ్ చూపించదు. సో బానే ఉంది. అవును, మీ మార్నింగ్ సిక్నెస్ ఎలా ఉంది? ఓ డాక్టర్, ఒకసారి 2-3 సార్లు వాంతి చేసుకుంటున్నాను. చాలా మైకంగానూ ఉంది. అదంతా ఏం లేదు, నాకు తెలిసి థ్రోట్ ఇరిటేషన్ అయి ఉంటుంది. అందువల్లే మీ వామిట్లో బ్లడ్ వచ్చినట్టుంది. ఓ కావాలంటే మనం ఒక బ్లడ్ టెస్ట్ తీసుకుందాం, ఏమంటావు? సో బేబీ పర్ఫెక్ట్లీ ఫైన్. కానీ నన్ను అడిగారంటే మీరు ఖచ్చితంగా బెడ్ రెస్ట్లో ఉండాలి. అవును, 3 రోజులు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మీరే రిస్క్ తీసుకోకూడదు. హా. ఓకే, డ్రెస్ ఇవ్వండి. ఏంటి బెడ్ రెస్ట్లో ఉండాలా? ఏమంటున్నావు నువ్వు? అవును, ఇప్పుడే బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఎప్పుడు ఇలాగే రెస్ట్ తీసుకోమన్నారు. లూస్ ఇచ్చిన చికెన్ సూప్ తాగుతున్నాను. లోపలికి రండి, నా డిన్నర్ కూడా వచ్చేసింది. ఓకే ఓకే, నేను ఆవిడికి హలో చెప్పాలి. హలో లూస్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను థామస్. మీకు టీ కావాలా? థ్యాంక్ యూ లూస్. ఏమైంది? ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? నాకు తెలీదు, ఏమో ఏమైందో. ఆవిడ ఎప్పుడు ఇలాగేగా ఉంటారు. కాస్త వినోదంగా ఉన్నారు కదా. అవును, నేను కూడా ఇది వరకు ఆవిడని అలా చూడలేదే. అది సరే కానీ సూప్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆవిడ చేస్తున్న రెసిపీస్ అన్ని వాళ్ళ ఫ్యామిలీ డిషెస్ అంట. అన్ని చాలా రుచిగా ఉంటున్నాయి ఏయ్ తెలుసా? చూడు, జాగ్రత్త. నేను కిందసారి ఆవిడ వంటను తిన్నప్పుడు చాలా దారుణమైన విరోచనాలు. అసలు ఆగనే లేదు. సైలెంట్ గా ఉండండి, మాట్లాడొద్దు. బేబీ, నేను బయలుదేరాలి. నేను నిన్ను సాటర్డే కలుస్తాను. ఓకే, ఐ లవ్ యూ టూ. లూస్, ఏమైంది? నేనేం చెప్పాలనుకోవడం లేదు. ఆగు ఆగు ఆగు, ఏంటో నాతో చెప్పండి. ఇలా చూడండి, మీరు చేసిన దానికి నేను ఎంతో రుణపడిపోయి ఉన్నాను. మీరు అంత బాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు నేను ఎంతో డిఫికల్ట్ అయిన పొజిషన్లో ఉన్నాను. కానీ దీని గురించి మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఏమైనా తప్పు చేశానా, లేకపోతే ఏమైంది? లేదు మేడం, నాకు సంబంధించి మీరు ఎంతో మంచివారు. కానీ ఇలా చూడండి, ఏమైనా నాతో స్ట్రైట్గా చెప్పండి. అలా చెప్తేనే నాకు నచ్చుతుంది. ఎలాంటి విషయమైనా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఏమిటో చెప్పండి. ఓకే మ్యామ్. ఒక వారానికి ముందు థామస్ కార్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, నేను ఒక విషయాన్ని కనిపెట్టాను. ఇది మీదని నేను అనుకున్నాను, కానీ కాదు. నేను మార్టిన్ని అడిగాను, ఎప్పుడైనా మీ అమ్మ ఇది వేసుకుందా అని అడిగాను. కానీ తను చూడలేదనే చెప్పాడు. నేను తొందరపడ్డాను, మార్టిన్కి చెప్పకుండా ఉండాల్సింది. తెలియక తప్పు చేశాను. కానీ అప్పటికీ నాకు థామస్ మంచోడనే అనిపించింది. దీని గురించి మిమ్మల్ని అడగలేకపోయాను. అడగడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంతకీ ఇయర్ రింగ్స్ మీవే కదా? అఫ్కోర్స్ ఇది నాది లూస్. దీన్ని నేను 1 నెల ముందు పోగొట్టుకున్నాను. సో ఇది అక్కర్లేదని నేనే పారేశాను. ఇంకే లేదుగా. నన్ను క్షమించండి మేడం, నాకంతా అర్థమైంది. థామస్ మంచివారని నాకు తెలుసు. నేను వెళ్ళొస్తాను మేడం. వాడు చిన్న చిన్న సెంటెన్స్లు మాట్లాడగలుగుతున్నాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. జస్ట్ ఇన్క్రెడిబుల్. మీరు చెప్పేది నిజమేనా? వాడు క్యూర్ అవుతూ వస్తున్నాడా? అవును, తను క్యూర్ అవుతున్నాడు. వాడు ఇప్పటిదాకా ఏ ఇబ్బంది పెట్టలేదు. గ్రేట్ జాబ్ గాయ్స్. దీనికి లూస్కి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆవిడే ఏదని చేశారు. ఆవిడ ఎంతవరకు క్యూర్ చేయగలదో అంతవరకు చేశారు. యా, షీ డిడ్. నేను ఆవిడతో మాట్లాడాలి. హలో. ఏమైంది? నువ్వు ఒక మోసగాడివి.
నువ్వు నాతో మాట్లాడొద్దు. డయానా, నువ్వు నిద్రపోలేదా? నేను వెళ్ళి నా ఫ్రెండ్తో డ్రింక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వెళ్ళనా నీతో ఉండనా? దీని అర్థం ఏంటి? నువ్వు ఎస్ ఆర్ నో అంటేనేగా నాకు తెలిసేది. నాతో మాట్లాడు. ఏదో ఒకటి చేయండి. ఎప్పుడు అలాగేగా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నిజంగానే మోసగాడివి. అసలు నేనంటే నీకు మర్యాద లేదుగా. అసలు నీ సమస్య ఏంటి నాతో చెప్పు. మీరే నా సమస్య. ఎక్కడి నుండి వెళ్ళిపో, నాకు నచ్చలేదు, సరేనా? మా భార్య ఒక పిచ్చిది, మదిస్మిత లేని ఒక కొడుకుని చూసుకుని ఇలా కుటుంబం చూసుకుంటుంది, ఏం చెప్పినా నమ్ముతుంది అని అంటూ నన్ను ఇలా మోసం చేస్తున్నాడు. ఎవరితోనూ తిరుగుతున్నాడు. నిజంగా ఎంత మోసగాడు. నేను ఒక పిచ్చిదాన్ని, ముందే GPS ట్రాక్ చేయాల్సిందే. హాయ్ థామస్. డయానా, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏమైంది? నువ్వు ఇలా చేస్తావని అనుకోనే లేదు. నేనేం చేశాను? నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మాను. ఏం మాట్లాడుతున్నావు? నేనేమంటున్నానో తెలీదు. నేను నమ్మానుగా. నాకు ఇది కావాలి. ఎందుకు ఇలా చేసావే చెప్పు. ఎందుకు చేసావు చెప్పు. ఏమైంది నీకు అసలు? ఎన్ని రోజులుగా నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు. ఏంటి? ఎప్పటి నుంచి అడిగాను? నా ప్రెగ్నెంట్ అయ్యే ముందా లేక ప్రెగ్నెంట్ అయిన తర్వాత? ఏంటో నిజం చెప్పు. ఎప్పటి నుంచి చెప్పు. నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? కొంచెం చెప్పు. నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నేను తెలియకుండా అలా చేశాను. నన్ను క్షమించు ప్లీజ్. నన్ను క్షమించు. బతిమాలుకుంటున్నాను. ప్లీజ్ నన్ను క్షమించు. క్షమించు. నేను ఏదో తెలియక అలా. హలో, మరి ఓవర్గా యాక్ట్ చేయకు. నేను నిన్ను మన్నించానులే, వదిలే. మంచిదైంది నువ్వు మనసులో పెట్టుకొని హర్ట్ అవ్వకుండా అడిగావు నన్ను. ఓకే అయినాకుండా ఈ ఇయర్ రింగ్స్ ని నువ్వు ఎక్కడ వెళ్ళి కొన్నా? అది డీల్ వల్లనే హిప్ స్టోర్ లో కొన్నాను. చాలా మోడల్స్ ఉన్నాయి అక్కడ. నమ్మలేకపోతున్నాను. నాకు కన్ఫ్యూషన్. థామస్ ఏమన్నారంటే నీ గురించి ఎంతో బాధపడుతున్నారు ఆయన. ఆయన నువ్వెంతో బాధ పెట్టావంట కదా. నీతోనూ చెప్పేశారా? అర్థమవుతుందా నేను ఎందుకు కోపడుతున్నానని? డయానా, ఎక్కడి నుంచి వస్తున్నావు? కెటలీనాని కలిసి వస్తున్నాను. మీతో ఒక విషయం అడగాలి. అడుగు. ఏంటి? మీరు నన్ను మోసం చేస్తున్నారా? నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? లూస్, ఇది మీ కారులో దొరికిందని ఇచ్చారు. దీనికి ఏమిటి అర్థం? ఇది ఎవరిది? అది ముందు చెప్పు. నిజంగా నాకేం తెలీదు. అబద్ధం. ఇలా చూడు డయానా, ఒక్క విషయం ఆలోచించు. నేను జపాన్లోనే ఉన్నాను. నిన్ను చీట్ చేయాలంటే నేను అక్కడే చేయొచ్చు కదా. ఇక్కడ ఫ్యూ వీక్స్ మాత్రమే ఉంటాను. ఇక్కడ ఉన్నన్న రోజులు ఎవరితోనైనా ఉంటున్నానా ఏంటి? అయితే ఈ ఇయర్ రింగ్స్ ఎవరిది? నాకు నిజంగా తెలీదు. రెస్టారెంట్ అక్కడ ఎక్కడని ఎక్కడైనా తిరిగినప్పుడు ఎవరైనా మిస్ చేసి ఉండొచ్చు. అది ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు. లేక క్లీనర్ లేడీ కార్ని క్లీన్ చేసినప్పుడు మిస్ చేసి ఉండొచ్చు. లేక మెకానిక్స్ ఎవరైనా దాన్ని మిస్ చేసి ఉండొచ్చు. లేకపోతే మనం కార్ కొనడానికి ముందే అది ఇందులో ఉండి ఉండొచ్చు. అలా లేకపోతే లూజ్ కావాలని అందులో పెట్టి మన ఇద్దరిలో గొడవను లేపు ఉండొచ్చుగా. వినడానికే కామెడీగా ఉంది కదా. చూడు, నేను నిన్ను చీట్ చేయడానికి బదులుగా ఇలాంటివి కూడా కారణాలు అయి ఉండొచ్చుగా. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్ను చీట్ చేయలేదు. నేను అలాంటి వాణ్ణి కాను. నీకు బాగా తెలుసుగా, నేను పెరికివాణ్ణి. నాకు అలా చేయడానికి అస్సలు ధైర్యం రాదు.
మీరు టైంకి తినాలి. మీ కడుపులో బిడ్డ ఉంది కదా. థ్యాంక్ యూ. నేను డాక్టర్ని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను షాప్కి వెళ్తున్నాను. మీకు ఏదైనా కావాలా? త్వరగా వచ్చేస్తాను. హాయ్. హలో. నా దగ్గర ఒక చిన్న ప్రశ్న ఉంది. దానికి సమాధానం దొరుకుతుందా? నా దగ్గర ఉన్న ఈ ఇయర్ రింగ్స్ మీరు ఇంకా అమ్ముతున్నారా? ఎస్. అలాగా? ఇది అక్కడ ఉంది చూడండి. అవును, అచ్చు అలాగే ఉంది. అన్నట్టు ఇంకో విషయం, దానికి కూడా మీ సమాధానం కావాలి. మీరు ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? ఆవిడ ఇక్కడికి వచ్చి ఏమైనా కొన్నారా? ఈవెన్నా? గుర్తుంది. ఒక ఏషియన్ లేడీ చైనీస్ భాషలో ఏదో మాట్లాడుతుంటారు. ఆవిడే కదా? అవును, ఆవిడే. కానీ ఏం కొనలేదు. ఓకే, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే వచ్చాను. చాలా థ్యాంక్స్. ఓకే, మళ్ళీ వస్తాను. బాయ్. బాయ్. లేదు లేదు లేదు, వస్తున్నాను, ఉండండి. లేదు మిస్ డయానా, మీరంతా చేయకూడదు, వదిలేసేయండి. ఇదంతా మా అమ్మ చూసారంటే నన్ను చంపేస్తారు. మీరు హెవీగా ఉన్నవంతా ఎత్తకూడదండి. ఓకే, థ్యాంక్ యూ. లూస్ లూస్, మీ కొడుకు ఎందుకో పని చేస్తున్నారు? ఇక్కడ ఉండాయన ఏమయ్యాడు? అసలు ఏమైంది? డియాగోనా? అవును, డియాగో. తను పెరుగుకు వెళ్లారు. ఇక మీదటి నుండి మీ గ్రాస్ని తనే నరికి పెడతాడు. ఏంటి, మీరే నిర్ణయించుకుంటారా? ఏవైనా మీరు నాతో చెప్పరా ఏంటి? ఈ రోజు ఉదయమే థామస్తో మాట్లాడాను. తను ఓకే చెప్పారు. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు కానివ్వండి అన్నారు. ఆయనకి సరే అయితే ఇక నేను మాత్రం ఏం చెప్పను? నువ్వేం గీస్తున్నావు? ఇలాంటివి గీటాకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? వాడు చిన్న పిల్లాడు. ఇది ఒట్టి ఆర్ట్ మేడం. ఆర్టా? ఇది ఆర్టా? తన ఫీలింగ్స్ ని ఇలాగే ఎక్స్ప్రెస్ చేస్తాడు. తన మనసుకి నచ్చింది చేస్తున్నాడు. మార్టిన్ ఫ్యాంటాని మిస్ అవుతున్నాడు. ఇది ఆర్ట్ కాదు, అర్థం చేసుకోండి. ఇది దారుణంగా ఉంది. ఇదేదో సీరియల్ కిల్లర్ గీసినట్టుగానే ఉంది. ఇక మీదట నువ్వు ఇలా గీయకూడదు. ఇది తప్పైన విషయం, నువ్వు గీయకూడదు. Masamang babae! Masamang babae! ఇక వీడిలా గీయకూడదు. నువ్వు సరిగా నేర్పించు. మీ పని మాత్రం చూస్తే చాలు. సరే మేడం. Bakit siya laging dramatika? Kasi babaeng walang kaluluwa, diablo ang nasa isip. Anong gusto mo, Martin? Alam mo, Martin, gusto niyang layuan ka namin. Opo, Mama Luz, pero ayuko. ఏమైందని చెప్పు.
ఆవిడ ఇక్కడ నుండి బయటికి పంపాలి. మీరు పొద్దుట ఇక్కడ నుండి వెళ్ళేసరికి ఆవిడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. చూడు అసలు ఏమైందని చెప్పు. నా చెవు చాలా రోజులుగా సమస్య ఉండేది కదా. అవును. నాకు చాలా నొప్పిగా ఉందని చెవు చూస్తే అందులో పురుగు ఉంది. దాన్ని తీసిన తర్వాత చూస్తే నాకు భయం వేసింది. అవును థామస్. పురుగా? ఏమంటున్నావు? అవును, ఆవిడ ఇదంతా చేస్తున్నారు. నాకు అంతా తెలుసు థామస్. రాత్రి నా గదిలోకి వచ్చి నా చెవిలో ఏదో వేసి వెళ్ళింది ఆవిడే, నాకు తెలుసు. ఆగాగు, ఏం చెప్పడానికి వస్తున్నావు? దీనికోసం ఆవిని బయటికి పంపించాలంటున్నావా? ఈ కారణాన్ని నేను ఆవిడతో చెప్పి ఆవిని బయటికి పంపించాలా? థామస్, ఇది బాగలేదు డయానా. ఇది మాత్రమే కాదు, నేను చూపించిన ఆ ఇయర్ రింగ్ షాప్ కూడా వెళ్ళి చూశాను. అలాగా? అక్కడ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమనింది? లూస్ ని మార్టిని ఆ అమ్మాయి ఆ చోట్లో చూసింది. ఓకే, వాళ్ళు ఆ షాప్ కి వెళ్ళారు. మరైతే ఆవిడే దాన్ని కొన్నారా? ముందు వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. తర్వాత డేవిడ్ వెళ్ళి ఆ ఇయర్ రింగ్ ని కొన్నాడు. మొదటేమో బాత్రూమ్ అది ఇది అన్నావు, ఇప్పుడు ఇలాంటి కథ చెప్తున్నావు. కానీ ఏంటి థామస్ నువ్వు? వినండి, ఏంటి? లూస్ మార్టిన్ ఇది గీసేంత వరకు చూసి ఊరుకున్నారు. సరిగ్గా చూడండి. వావ్, ఏంటి వావ్? బాగానే గీసాడే, చాలా మంచి టాలెంట్ వాడికి. యా బాగుంది, ఇందులో తప్పేం కనపడడం లేదే. చాలా అద్భుతంగా గీసాడు, చూసావా? అద్భుతంగానా? యా. మీకేమైనా పిచ్చెక్కిందా? ఇది మన డాగ్ ఫ్యాంటా. సరే. దాని గొంతుని గీసి, రక్తం అంతా గీసి, క్యాండిల్స్ వెలిగిస్తూ స్కాల్స్ అంతా కూడా గీశాడు. మీరు బాగుందంటున్నారా? చూడు, ఇదేం అంత పెద్ద విషయం కాదు. నేను మార్టిన్ వయసులో చాలా బొమ్మలు గీసాను, అవి దీనికన్నా దారుణంగా ఏంటి? ఉంటాయి. దానికన్నా నేను సీరియల్ కిల్లర్ అయిపోయానా ఏంటి? నాకన్నా మార్టిన్ చాలా బాగా డ్రా చేస్తున్నాడు. వాడేం కావాలని చేయలేదు, బాగానే చేస్తున్నాడు. లేదు. చూడు, మన వాడికి లూజ్ బాగానే గైడ్ చేస్తున్నారు. ఇలాగే బెటర్ గా డ్రా చేయమని మనం కూడా నేర్పుతాం. ఏమండి, ఏమంటావ్? చూడండి, బ్రెయిన్ వాష్ చేయడానికి చూస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, వాడిని మారుస్తున్నారు. ఓ చాలు డయానా, ఆపు, నా వల్ల కావట్లేదు. థామస్, తర్వాత నేను స్టెప్స్ దగ్గర నుంచొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని యాప్ యూజ్ చేసి విన్నాను. మళ్ళీ ఆ దారుణమైన ఆపు గురించి మొదలెట్టావా? నీలోనే మార్పు చాలా ఎక్కువ అవుతోంది. చూడు, ఇది నీకే ప్రమాదం. నిన్ను నువ్వు మార్చుకోవాలి డయానా. థామస్, నేను నిన్ను చీట్ ఏమంటున్నారు చేస్తున్నానని మీరు? చెప్తున్నావు. ఆవిడ మన వాడిని ఎత్తుకెళ్ళిపోతుందని అంటున్నావు. అసలు నేను నీకేమైంది? చెప్పేది కాస్త విను. ఆవిడ మన ఎంప్లాయ్. మన వాడిని చూసుకోవడానికి మనమే ఆవిడికి జీతం ఇచ్చి ఆవిని ఉంచుకున్నాం. లేదు అంతే. మన థామస్, వాడు నేను సమస్యలో చెప్పేది ఉన్నాడు. వినండి. వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైందా? ఒకటి నువ్వు, లేకపోతే నేను వాడిని చూసుకోవాలి. నేను చూసుకుంటున్నానుగా. నేను రేపు బయలుదేరుతున్నాను. లిసన్, నీకు బిడ్డ పుట్టేంత వరకు నీకు హెల్ప్ అవసరం. అంతవరకు నువ్వు నోరు మూసుకుని ఉండాల్సిందే. నువ్వు ఏం మీరేమంటున్నారు? చెప్పినా నేను వినదలుచుకోలేదు. దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటే చాలు, నేను ఏం వినదలుచుకోలేదు. ఎస్, యా, నేను బయలుదేరుతున్నాను. Nakita mo, Martin? Alquita, papá. బుజ్జినానా, వెళ్ళిపోయాను అనుకున్నావా? నీ దగ్గర చెప్పకుండా ఎలా వెళ్తాను చెప్పు. ఐ లవ్ యూ కదా నాన్న. ఏంటి, నేను కూడా ఫిలిపినో నేర్చుకుంటున్నాను. ఆహా, నాకు తెలిసి కారు వచ్చింది అనుకుంటాను. ఊబర్ వచ్చింది. చాలా థ్యాంక్స్ బ్రదర్. నేను ఏం మిమ్మల్ని తర్వాత పర్వాలేదు. వచ్చి కలుస్తాను, సరేనా? అంతవరకు జాగ్రత్తగా చూసుకోండి లూస్. మీరే నిజంగా బెస్ట్, ది బెస్ట్. ఇద్దరు జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని నమ్మి నేను తప్పకుండా వెళ్తున్నాను. చూసుకుంటా. బయలుదేరుతున్నాను. గుడ్ లక్. లేదు, నేను పట్టుకుంటాను. హెవీగా ఉంది. ఏం పర్వాలేదు. నేను మేనేజ్ చూసుకుంటాను. ఏం వద్దు. వద్దు, నేను తీసుకుంటాను. నా నేను మాట తీసుకుంటాను. విను. వదిలేండి. సరేరా, తీసుకురా. థ్యాంక్ యూ. హే, మీరు తప్పుగా తీసుకునంటే ఈ రాత్రి ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది కదా. నేను అసలు ఇక్కడ చాలా హాట్గా ఉంటుందని అనుకున్నాను.
నేను నీతో ఒక విషయం అడగొచ్చా? సరే అడగండి. నువ్వు నిజంగానే మార్టిన్ లాగా ఒక పిల్లాడిలా ఉన్నావా, లేదా ఉద్యోగం కోసం మీ అమ్మగారు నాతో అబద్ధం చెప్పారా? మీ పిల్లోడు ఇంకా మీ ఇల్లుని నాశనం చేస్తున్నాడా ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నాడా? మీ లైఫ్ని చాలా బోరింగ్ చేస్తున్నాడా? లేదంటే వాడు మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా? చెప్పండి. చూడు, కానీ ఫిలిపినో. అవును డయానా, ఫిలిపినోలు. నార్మల్ మనుషులు కూడా ఫిలిపినో మాట్లాడతారు. ఏం చేయాలో తనకి బాగా తెలుసు. తను నాకు సహాయం చేసేంతవరకు నేను చాలా భయపడుతూనే ఉండేవాడిని. లోపలే కుమిలి ఏడుస్తూ ఉన్నాను. అమ్మ స్పానిష్, ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, అలాంటప్పుడు ఈజీగా స్పానిషే నేర్పించుండొచ్చు కదా. ఓకే ఓకే, ఈ లోకాన్ని సరిగ్గా చూడండి. ఈ బ్రిక్ ఉంది కదా, ఇదేమైనా యూస్ ఉందా? కానీ ఇల్లు కట్టేటప్పుడు యూస్ ఉంది. మార్టిన్ రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతున్నాడు. అదే కాకుండా మీరు వాడిని ఏమీ చేయలేరు. ఇప్పుడిప్పుడే మీ పరిస్థితి చక్కబడి ఇప్పుడిప్పుడే బాగున్నారు. భోజనం అంతా చేసి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉందంటే అది మా అమ్మ వల్లే కదా. ఆవిడ వల్లే ఇదంతా సాధ్యమైంది. చెప్పాలంటే మా అమ్మకి మీరు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా అమ్మ మీ సమస్యలని చాలా మార్చారు. ఎప్పుడల్లా ఆవిడని చూస్తున్నారో ఆవిడ కాళ్ళకి మీరు ముద్దు పెట్టాలి. మీ కొడుకుని చూసి మురిసిపోతున్నట్టు ఆవిడని చూసుకోవడం మీరు మురిసిపోవాలి. కానీ మీరు అదంతా చేస్తున్నారా? మీరు అదంతా అనుకుంటేనే కదా. బెస్ట్గా ఉండాలనుకోవడం లేదు. మీకేం కావాలో అదే మీరు చూస్తున్నారు. అందువల్లే మీ కొడుకు మార్టిన్ మీకు నచ్చడం లేదు. మీరింకా గొప్ప అమ్మని అనుకుంటున్నారా? మీరు చెప్పినట్టే వాడు ఉండాలని అనుకుంటున్నారు. దానికి పేరు సెల్ఫిష్నెస్. Bubunggasong. మార్టిన్, నా రూమ్కి వచ్చి నా వెంట్రుక కట్ చేసావా? లేదు. ఆ సిజర్స్ ఎక్కడుంది? నువ్వు దాన్ని ఎక్కడ పెట్టావో చెప్పు. నువ్వేగా దీన్ని ఇలా కట్ చేసావు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. ఏదైనా ప్రాబ్లమా మేడం? చూడండి, నా జుట్టుని ఎవరో నైట్ కట్ చేశారు. చూడండి. నాకేమలా తెలియలేదే. సిజర్తో పేపరే కట్ చేయగలం, జుట్టుని ఎలా కట్ చేయగలరు మేడం? నైట్ నా రూమ్కి వచ్చి ఎందుకు ఇలా కట్ చేశాడో అడగండి వాడితోటి. Martin, ginupit mo ba ang buhok ng iyong inay? No, Mama Luz. ఆవిడ మీ అమ్మ కాదు, నేనే మీ అమ్మ. నిన్ను చూసుకోటాకే ఆవిడ ఇక్కడికి వచ్చింది. దానికి డబ్బు ఇస్తున్నాను. ఊరికే చూసుకోవటం లేదు, డబ్బుకే చూసుకుంటున్నారు. చూడు, ఇలా చేయటం వల్ల నీకు మాత్రం సమస్య కాదు, నాకు కూడా, కడుపులో ఉండ నీ తమ్ముడు కూడా సమస్య. ఇక మీదట సరిగ్గా ఉండు. నేను మీకు పే చేయటం చాలా పెద్ద తప్పు. నా రూమ్కి వచ్చి నా జుట్టుని ఇలా కట్ చేశాడంటే దానికి కారణం మీరే. ఇక్కడ నుండి నా రూమ్ కూడా లాక్ చేస్తాను, అలాగే వాణ్ణి కూడా లాక్ చేస్తాను. తనని అలా లాక్ చేసి పెట్టకూడదు. నేను చెప్పేది కొంచెం వినండి. మార్టిన్ ఎప్పటిలాగానే నా రూమ్ లోనే నిద్రపోతాడు. చెప్పేది వినండి. అసలే మీతో ఉన్న రిలేషన్షిప్ వల్ల వాళ్ళ దారుణంగా తయారయ్యాడు. మీరు పని చూస్తూ వాణ్ణి కూడా చూడాల్సింది పోయి వాణ్ణిక దారుణంగా మార్చారు. మీరిక పని చేసింది చాలు. ఇప్పుడే మీ వస్తువులు తీసుకుని ఇక్కడ నుండి ముందు బయలుదేరండి.
స్వీటీ, నువ్వు భోంచేసే తీరాలి. ఇలా చేయకూడదు, సరేనా? ప్లీజ్ తిను. ఒక ముద్ద అమ్మ కోసం, ఇంకో ముద్ద నాన్న కోసం. మార్టిన్, ఒకే ఒక ముద్ద తిను. ఒకే స్పూన్ తిను. అమ్మ అడుగుతున్నారుగా, తిను. మార్టిన్, 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 ఎందుకు ఇలా చేస్తున్నాడు? మార్టిన్, కమాన్ మార్టిన్. ఎక్కడున్నావు మార్టిన్? మార్టిన్, 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 ఏం కాదు. అవును, ప్రశాంతంగా ఉండు. మార్టిన్, వద్దు, ఇలా చేయకూడదు.
Martín? అంతా ఓకే మమ్మీ, 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 అన్నీ ఓకే మమ్మీ, అంతా ఓకే మమ్మీ, అంతా అన్నీ ఓకేనే మమ్మీ, అంతా ఓకే అన్నీ ఓకేనే మమ్మీ, 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 అన్నీ ఓకేనే మమ్మీ. మార్టిన్, నేను వచ్చేసాను మార్టిన్, అరవకు, నేను వచ్చేసాను మార్టిన్, నేను వచ్చేసాను మార్టిన్, నీకేం కాదు మార్టిన్, కదలకు, ఏమైంది నీకు మార్టిన్, నీకేం కాలేదు, వద్దు చెప్తే విను మార్టిన్, మార్టిన్, ఏంటి మార్టిన్ ఇదంతా? హలో, ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఎందుకు నా కొడుకు కాల్ చేశాడో, ఈ ఫోన్ వాడికి ఎలా దొరికింది? లూస్, హలో హనీ, హనీ, ఏమైంది? ఇప్పుడే నీ మెసేజ్ చూశాను. అవును, వాడు ఎక్కడున్నాడు? ఏమైంది? ఏం లేదు, రిలాక్స్. కిటికీని బాగాలు కొట్టి చేయిని చింపేస్తే నన్ను రిలాక్స్గా ఉండమంటున్నావు? ఏం కాలేదు, ఎలాగైనా నేను కాపాడాను. కానీ బ్లడ్ బాగా లాస్ అయింది. ఇప్పుడు కాస్త పర్లేదు, స్టేబుల్ గానే ఉన్నాడు. వాడి చేతుల్లో గ్లాసెస్ రిమూవ్ చేస్తున్నారు. అంతేనా డయానా? నువ్వు ముందు వెళ్ళి లూసుని తీసుకురా. ఏంటి? నో. ఏంటి నో? హావిని ఎందుకని నువ్వు బయటికి పంపించావు? అనవసరంగా ఎంత పెద్ద సమస్య ఎదురైందో చూసావా? ఆవిడ ఉంటేనే వీడు చనిపోతాడు. ఆవిడ వాడిని అటాక్ చేశారు. ఒకవేళ లూస్ అక్కడ ఉంటే ఇటువంటి సమస్య వచ్చుండదు. వాడిని కంట్రోల్ చేయగలిగింది ఆవిడ, ఒక ఆవిడే. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఒక ఈవెల్, దయచేసి అర్థం చేసుకోండి. మా అబ్బాయిని ఇలా చేసింది అదే. అది ఖచ్చితంగా నా ఇంటికి రాకూడదు. నువ్వు చేసేవేవి నాకు అర్థం కావట్లేదు డయానా. ఇది నీ గురించిన విషయం కాదు, మన అబ్బాయి గురించిన విషయం. అర్థమైందా? మనకు సహాయం చేయడానికి ఆవిడ వల్లే అవుతుంది. సో నీ మనసులో ఉన్న వాటిని నన్నిటిని తీసి పారే, నీ ఈగోని తీసి పారేసి ఆవిడని వెళ్ళి తీసుకురా. నేను చెయ్యను. చూడు, నీ నోట్లో నుంచి ఎస్ అనే మాటని వినాలనుకుంటున్నాను. వేరే అవసరం లేదు, అది అర్థం చేసుకో చాలు. నేను ఆవిని బాగా నా తిట్టి పంపించాను. సో ఖచ్చితంగా ఆవిడ రారు. చూడు, నువ్వు ఆవిడ జీతాన్ని పెంచు. పెంచుతావో ఏం చేస్తావో నాకు అది తెలీదు, కానీ ఆవిడ తిరిగి రావాలి అంతే. నువ్వే వెళ్తున్నావు, తీసుకొస్తున్నావు. మీరెప్పుడు ఇంటికి వస్తున్నారు? మొదటి ఫ్లైట్ పట్టుకుని నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను. మ్యామ్, ఈ చోట గందరగోళం జరిగింది. డేవిడ్ నాతో పాటు వస్తాడు ఈ థింగ్స్ అన్ని తీసి పెట్టడానికి. నో, మళ్ళా ఇలా జరగటానికి నేను అసలు ఒప్పుకోను. అర్థమైందా? నువ్వు నా ఎంప్లాయీ, దానికి మాత్రం పని చేస్తే చాలు. ఇంకెవరూ నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఏవి కావాలో అది మాత్రం చెప్పాలి. అర్థం పర్థం లేని విషయాలు ఏమి ఇక్కడ మాట్లాడకూడదు. అర్థమైందా? ఓకే మ్యామ్. తర్వాత నువ్వు చేయాల్సిన ఒక విషయం, ఇల్లు మొత్తం క్లీన్ చేసి వంట చేసి మా పిల్లాడికి తినిపించాలి. అర్థమైందా? సరేనా? ఓకే మ్యామ్. Masamang babae. Masamang babae. Walang kaluluwa.
హలో జయనా, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? డాక్టర్. ఐఎమ్ సారీ ఇంత లేట్గా కాల్ చేశాను. మీకు బ్లడ్ టెస్ట్ తీసాం కదా, దాని రిజల్ట్ ఇప్పుడే వచ్చింది. నేను దీన్ని అడిగే తీరాలి. మీరేమైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారా మార్కెట్లో లేనివి? జోక్ చేస్తున్నారా ఏంటి? లేదు, అలా కాదు. ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది. మీ రిజల్ట్స్ అబ్నార్మల్ అని వచ్చింది. మీరు రేపు మళ్ళీ ఇక్కడికి రండి, మళ్ళీ ఇంకోసారి కానీ ఎందుకు? బ్లడ్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి. మీ బ్లడ్లో కొంచెం పాజిటివ్ హాలోసినోజన్స్ ఉన్నాయి. అది డ్రగ్స్కి సంబంధించింది. దాన్ని టెస్ట్ చేసి చూశాను. మీరు మ్యాజిక్ మష్రూమ్స్ తిన్నట్టు లేకపోతే వేరేదో తిన్నట్టు చూపిస్తుంది. చెప్పలేం, ల్యాబ్లో ఏమైనా మారిందేమో. మీరు రేపు రండి, మనం ఇంకోసారి టెస్ట్ చేద్దాం. లేట్గా కాల్ చేసినందుకు సారీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాక్టర్. గుడ్ నైట్. లూస్, నాకు కాస్త టీ కలిపిస్తావా? సరే మేడం. Martin, tulungan mo ako? Opo, Mama Luz. నార్మల్ టీ అయితే చాలు. టీ బ్యాగ్ వేసి హాట్ వాటర్లో నార్మల్ షుగర్. అలాగే మేడం. లోపలికి రండి. టీ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. అయితే ఇన్ని రోజులు ఇది నాకు విషం ఇచ్చింది. థామస్, Thomas? Honey? Thomas? 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 డేవిడ్, థామస్ చూసావా? లేదు మేడం, నేను అసలు చూడనే లేదు. థామస్,
లూస్, థామస్ ఎక్కడా? లేదు మేడం, జపాన్లో ఉన్నారు. ఆయన జపాన్లో ఉన్నానని కదా చెప్పారు. అయితే ఎందుకు సూట్ కేస్ గరాజ్కి తీసుకెళ్ళావు? నేను కొన్ని పార్ట్స్ని వెతుకుతున్నాను. థామస్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆయన సూట్ కేసులో నేను చూశాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. కీసేది? ఇంకో ఫ్లైట్ తీసుకుని వస్తానని నాతో చెప్పారు. నేను వాయిస్ విన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావా? నన్ను క్షమించండి మేడం, మీరేదో స్ట్రెస్లో ఉన్నారు, అందుకే ఇలా జరుగుతుంది. మీరేదో కల కన్నట్టున్నారు. తప్పకుండా అది కలే మేడం. డయానా, రారా, రా, వచ్చి కూర్చో. రా, త్వరగా రా, వచ్చి కూర్చో. చెప్తున్నారా? అది నన్ను ఫాలో చేయడానికి డేవిడ్ని పంపిస్తుంది, అందుకే చెప్తున్నా. ఎవరు? లూస్. అది తప్పకుండా మనల్ని వాచ్ చేస్తుంది. లూజ్ అంటే ఆ బామ్మ? అవును, అది థామస్ని ఎక్కడో దాచిపెట్టింది. ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు అసలు తెలీదు. అది సూట్ కేసు తీసుకువెళ్ళటం నేను చూశాను. తర్వాత ఎక్కడని అడిగితే తెలీదంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం నీతో కావట్లేదు. ఫ్యాంటా గురించి చెప్పానుగా, దానికి కూడా ఇదే కారణం. అంతేకాదు, 20 పెట్స్ కనిపించకుండా పోయాయి. దాంతోపాటు ఇదిగో చూడు. ఏంటి ఇలా ఉంది? తర్వాత చూడు, లిప్స్ చూడు, చాలా దారుణంగా చేస్తుంది. ఎవరు? లూస్, డేవిడ్, తర్వాత మార్టిన్. ఏ కొంచెం ఉండు. మార్టినే నీకు ద్రోహం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావా? అవును, నా టీలో ఏం కలిపిందో చూశాను. తర్వాత నా షాంపూ, నా టూత్ పేస్ట్, అందులో బాగా పాయిజన్ ని మిక్స్ చేసి ఉంచింది. ఒక్కొక్క రోజు నాకు చెడు కళలు వస్తున్నాయి. నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? చాలా భయం వేస్తుంది. ప్లీజ్, ఒంటరిగా వదిలేకు. నన్ను కొంచెం చూడు, ఇలా చూడు. నేను నీతోనే ఉన్నాను కదా. అక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే మనం మార్టిని తీసుకుని మనం వెళ్ళిపోదాం, సరేనా? నేను చెప్పేది అర్థం అవుతుంది కదా. అన్ని సరైపోతాయిలే. ఓకే ఓకే ఓకే, రా వెళ్దాం. Hola, soy David. Yo soy Catalina. Traje a Diana después del almuerzo. Mamá, no me tenga señora Diana, de acá y pica, señora Catalina. డయానా, మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతుకని మీరు ఎక్కడికి వెళ్ళారేంటి? థ్యాంక్ గాడ్ మీరే తీసుకొచ్చారా? థ్యాంక్ యూ మిస్ క్యాటలీనా, థ్యాంక్ యూ. ఓకే, స్మెల్ ఏంటో డిఫరెంట్గా ఉంది. అవును, ఇంతకు మీరేం చేస్తున్నారు మిస్సెస్ లూజ్? ఎంతో ఫేమస్ అయిన ఫ్లిపానో డిష్ చేస్తున్నానండి. హాయ్ మార్టిన్. Anganda nag dibujo. Salamat, Tia Catalina. సలామత్ అంటే థ్యాంక్ యూ అని అర్థం. అదే తను చెప్తున్నాడు. అసలు మీరు ఎందుకు ఇప్పుడు అందరూ ఫిలిపినోలో మాట్లాడుకుంటున్నారు? మనం అందరూ ఫిలిప్పైన్స్ లో ఉన్నావా ఏమిటి? డయానా లేదు, రిలాక్స్. ఇది నా ఇల్లు. ఇక్కడ నేను చెప్పింది మీరందరూ వినాలి. ఎందుకు ఇలా చేస్తారు చెప్పు కాటలీనా. మార్టిన్ వింటాడు, వదిలే. మార్టిన్ ఎప్పుడు ఇలా గీలేదు. ఇంతకు ముందు నేను చూసింది కూడా లేదు. వాడు ఎప్పుడు స్కెలిటన్ నే డయానా. గీస్తాడు, చనిపోయిన మృగాన్ని గీస్తాడు. చెప్పు లూస్, మీకు తెలుసుగా. మీరు నాకు విషం పెట్టారు, నన్ను చంపేయాలనుకుంటుంది తెలుసా? ఇప్పుడు నువ్వు వచ్చావని నీ ముందు చాలా మంచిదానిలా నటిస్తుంది. దాన్ని నమ్మకు.
Gawin mo kaya na natin. Palagasan ka. Naalaala mo, Martin? Iniwa mo ng malalim. Alalahanin mo, Martin. Pag ginawa mong totoo, hindi na kita matulungan. Pagdating dito, ingat na hindi masaktan. Wala na tayong panahon sa ensayo. Naghihinala na siya. Gawin mo na ang unang korte. Nandiyan na siya! Huwag mag-awalan! డేవిడ్ తనని పట్టుకో పట్టుకో తీసుకుంటా వదలకు వదిలిపెట్టుకు తీసుకుంటా వదలకు తను మో నోరు మూసే రా త్వరగా
Kunin mo ang gamit. Thomas? Masamang babae. Akong dalo na limang bata. Sa akong na ginarita. Sa babae nga malai. Rastin! Ano na limang babae?